రంగాపురం జమీందారు రాజారావు కొత్తగా ముగ్గురిని పనిలో పెట్టుకున్నాడు. సుబ్బయ్యకు వంటకు, భీమయ్యను ఇంటిని శుభ్రం చేయడానికి, సీనయ్యను పూలతోట పనులకు నియమించుకున్నాడు. అందరిలా నెల రోజులకు కాకుండా శనివారం రోజు వారం కూలీ డబ్బులు ఇచ్చెయ్యడం జమీందారుకున్న అలవాటు. మొదటి శనివారం సాయంత్రం ముగ్గురికి సమానంగా కూలీ డబ్బులు ఇచ్చేశాడు. తర్వాత సుబ్బయ్య, ఈరోజు నీ వంట చాలా బావుంది. అందుకు ఆనందంగా ఈ బహుమతి అంటూ సుబ్బయ్యకు రూ. 100 ఇచ్చాడు. తర్వాత రెండో శనివారం సాయంత్రం ఆ ముగ్గురికి కూలీ డబ్బులు ఇచ్చేశాడు. వారు వెళ్ళిపోతుండగా, భీమయ్య, ఈరోజు ఇంటిని బాగా శుభ్రం చేశావు అంటూ రూ. 100 ఆనందంగా ఇచ్చాడు. మూడో శనివారం రానే వచ్చింది. ముగ్గురు మరింత శ్రద్ధగా పని చెయ్యసాగారు. సాయంత్రం ముగ్గురు కూలీ డబ్బులు తీసుకున్నారు. జమీందారు సీనయ్యను పిలిచి, ఈరోజు పూల తోటకు చక్కగా నీళ్లు పట్టావు అంటూ రూ. 100 ఇచ్చాడు. నాలుగో శనివారం కూడా జమీందారు సాయంత్రం ముగ్గురికి కూలీ డబ్బులు ఇచ్చేశాడు. బహుమతి కోసం సుబ్బయ్య, భీమయ్య, సీనయ్య ఆశగా చూస్తున్నారు. రేపటి నుంచి మీ ముగ్గురు పనిలోకి రానవసరం లేదు అని జమీందారు అనడంతో వారంతా ఆశ్చర్యపోయారు. అయ్యా, ఎందుకని అని అడిగారు వారు. మీరు ఇక్కడ చేరినప్పటినుంచి శ్రద్ధగా పని చేయడం లేదు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారేమో అని వారానికొకరికి చొప్పున ముగ్గురికి ప్రత్యేక బహుమతులు డబ్బులు ఇచ్చాను. మీరు దానికోసమే అన్నట్లు శనివారం మాత్రమే పని చేస్తున్నారు. మిగతా రోజుల్లో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు అని జమీందారు అన్నారు. తమ నిర్లక్ష్యంతో చక్కటి ఉపాధిని పోగొట్టుకున్నామని ముగ్గురు బాధపడ్డారు.